Welcome to Art World Channel. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అంటే 1939లో మోనాలిసాను మరియు ఇతర కళాఖండాలను మ్యూజియం నుండి భద్రత కోసం 6 సార్లు మార్చారు. 3600 కంటే ఎక్కువ పెయింటింగ్లు, శిల్పాలు మరియు అనేక ఇతర వస్తువులను వందలాది డబ్బాలలో ప్యాక్ చేసి 37 కాన్వాయ్లలో వివిధ సురక్షిత గృహాలకు పంపించబడ్డాయి. ఫ్రాన్సు నేషనల్ మ్యూజియంస్ డైరెక్టర్ అయిన జాక్వెస్ జౌజార్డ్ హిట్లర్ యొక్క పథకానికి అడ్డుకట్టవేసి విచీ ప్రభుత్వం యొక్క సహకారంతో మోనాలిసాతో సహా లౌవ్రే యొక్క కంటెంట్లను యుద్ధ వ్యవధిలో సురక్షితంగా ఉంచారు. మోనాలిసాను రహస్యంగా అంబులెన్స్లో జోస్లింగ్ నుండి వీలైనంత సురక్షితంగా స్ట్రెచర్పై రవాణా చేశారు. ఇంత అమూల్యమైనది నాజీలకు దక్కకూడదని లోయర్ వాలీలో మోంటౌబన్లోని మ్యూసీ ఇంగ్రేస్కు తీసుకువెళ్లారు. యుద్ధం ముగిసే వరకు అక్కడే సురక్షితంగా ఉంచారు. 6 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత మోనాలిసా 1945లో రెండవ వరల్డ్ వార్ చివరిలో తన ఇంటికి లౌవ్రేకి తిరిగి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మోనాలిసా భద్రత దానిని రక్షించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం మరియు మ్యూజియం సిబ్బంది చేసిన కృషి వెలకట్టలేనిది. ఇది కళల పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు సంఘర్షణ సమయములో సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చివరకు హిట్లర్కు చిక్కకుండా తప్పించుకున్నాను, లేకపోతే ఏమై ఉండేదాను కదా. 1962 వసంతకాలంలో ఆండ్రే మాల్రాక్స్, ఫ్రెంచ్ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి వాషింగ్టన్ డీసీలో అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ మరియు మోనాలిసా పెయింటింగ్ను ఎక్కువగా ఆరాధించే ప్రథమ మహిళ జాక్వెలిన్ కెన్నెడీలు యునైటెడ్ స్టేట్స్లో మోనాలిసాను ప్రదర్శించాలనే ప్రతిపాదనతో అతనిని సంప్రదించారు. కానీ మోనాలిసా పెయింటింగ్ అత్యంత ప్రసిద్ధి చెందినది మరియు అమూల్యమైనది కనుక ఫ్రెంచ్ ప్రభుత్వం మోనాలిసాను ప్రదర్శనకు పంపటానికి వెనుకాడారు. కానీ చివరకు వారి అభ్యర్థనను మాల్రాక్స్ అంగీకరించాడు. అట్లాంటిక్ ప్రయాణం పెయింటింగ్ను దెబ్బతీస్తుందనే కారణంతో ఫ్రాన్స్లో చాలామంది రుణాన్ని వ్యతిరేకించారు. లౌవ్రే వద్ద ఉన్న క్యూరేటర్ల బృందం పెయింటింగ్ను యునైటెడ్ స్టేట్స్కు అప్పగిస్తే రాజీనామా చేస్తామని బెదిరించారు. మరియు వార్తాపత్రిక లే ఫిగరో అమెరికన్ ప్రజలను రుణాన్ని తిరస్కరించమని కోరుతూ ఒక కథనాన్ని ముద్రించింది. ఫ్రెంచ్ ప్రజల నుండి ప్రతిఘటన ఉన్నప్పటికీ మోనాలిసా యునైటెడ్ స్టేట్స్కు రవాణా చేయడానికి లౌవ్రే నుండి పంపబడింది. మోనాలిసా డిసెంబరు 19, 1962న ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్తో కలిసి సందర్శిస్తున్న దేశాధినేతను తీసుకువెళుతున్నట్లుగా న్యూయార్క్ నౌకాశ్రయంలోకి ప్రవేశించింది. పెయింటింగ్ సాధారణంగా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ కోసం రిజర్వు చేయబడిన సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ స్థాయిని పొందుతుందని వైట్ హౌస్ ప్రకటించింది. మోనాలిసా వాషింగ్టన్ డీసీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ మరియు న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ప్రదర్శింపబడింది. దీనిని ఆ రోజుల్లో 2 మిలియన్ మంది ప్రజలు వీక్షించారు. ఈ ప్రదర్శన భారీ విజయాన్ని సాధించింది మరియు ఫ్రాంకో అమెరికన్ సంబంధాలు నెలకొనడానికి సహాయపడింది. ఒక పెయింటింగ్ వలన 2 దేశాల మధ్య సత్సంబంధాలు బలపడ్డాయంటే నిజంగా అద్భుతమే కదా. 10 ఏళ్ల తర్వాత అంటే 1973లో జపాన్ ప్రధాని కాకుయ్ తనకా పారిస్లో పర్యటన సందర్భంగా జపనీస్ అధ్యయనాల ప్రచారం కోసం ఫ్రాన్స్కు భారీ ఆర్థిక సహకారాన్ని అందించడానికి పారిస్లో ఉన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు పాంపెడౌ జపాన్కు మోనాలిసాను అప్పుగా ఇవ్వడానికి అంగీకరించడం సాంస్కృతిక మార్పు నుండి గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. 500 సంవత్సరాల పురాతన కళాఖండాన్ని రుణంపై టోక్యోకు పంపడానికి అంగీకరించారు. ఏప్రిల్ 16, 1974న మోనాలిసా ఎయిర్ ఫ్రాన్స్ 1626 కోడ్ నేమ్ ఆపరేషన్ జూస్ 4 రోజుల తర్వాత 20వ తేదీన టోక్యోలో ఆమె ప్రదర్శనకు లోడ్ చేయబడింది. ఆమెతో పాటు బోయింగ్ 707లో లౌవ్రే నుండి కన్జర్వేటర్లు మరియు విమాన సిబ్బంది ఉన్నారు. మోనాలిసా ఎయిర్ కండిషన్డ్ కంటైనర్కు చోటు కల్పించడానికి కొన్ని సీట్లు తొలగించబడ్డాయి. టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో మోనాలిసాకు సాధారణంగా దేశాధినేతకు ఇచ్చే అధికారిక స్వాగతం లభించింది. ఆమె ప్రసిద్ధ చిరునవ్వు ప్రతి వీధిలో ప్రతి దుకాణంలో ఉంది. ఎక్కడ చూసినా ఆమె పోస్టర్లు వెలిశాయి. 20 ఏప్రిల్ మరియు జూన్ 10, 1974 మధ్య టోక్యో నేషనల్ మ్యూజియంలో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పోర్ట్రెయిట్ను చూడటానికి 1.5 మిలియన్ల మంది తరలివచ్చారు. పెయింటింగ్ ముందు 10 సెకన్లు వీక్షకులకు కేటాయించారు. అంటే మనం తిరుపతిలో వెంకటేశ్వరుడిని చూసేంత టైం అన్నమాట. జపాన్ మరియు ఫ్రాన్స్ యొక్క సంబంధాలు బలపడటానికి ఈ ప్రదర్శన సహాయపడింది.
మోనాలీసాను చాలామంది ఒక చిత్రంలా కాకుండా ఒక మనిషిలానే భావిస్తారు. మోనాలిసాకు లౌరె మ్యూజియంలో ప్రత్యేకంగా ఒక మెయిల్ బాక్స్ కూడా ఉంది. చాలామంది దానిలో ప్రేమలేఖలు పోస్ట్ చేస్తూ ఉంటారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు కొంతమంది పూల బొకేను కూడా ఇచ్చిపోతుంటారు. అక్టోబర్ 2007లో పాస్కల్ కొట్టే అనే ఫ్రెంచ్ ఇంజనీర్ మరియు ఇన్వెంటర్ ఒక దశాబ్దం పాటు అధ్యయనం చేసి ప్రశంసలు పొందిన లియోనార్డో డావిన్సీ మోనాలిసా పోర్ట్రెయిట్ను స్కాన్ చేయడానికి సంచలనాత్మక పద్ధతులను ఉపయోగించి డిస్కవర్ చేసిందేమిటంటే వర్ణద్రవ్యం పొరల క్రింద మరొక మహిళ యొక్క చిత్రాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నాడు. మరియు అతను ఈ దాచిన చిత్రం మోనాలిసా కోసం లియోనార్డో యొక్క మోడల్గా చాలా కాలంగా అనుమానించబడిన ఫ్లోరెంటైన్ వ్యాపారి భార్య లీసా గెరార్డిని యొక్క పోలిక అని వాదించాడు. లియోనార్డో మొదట వేరే స్త్రీ చిత్రపటాన్ని చిత్రించాడని ఈ అధ్యయనం రుజువు చేస్తుందని చెప్పాడు, మరియు పూర్తి చేసిన పని వేరే స్త్రీ అని మిస్టర్ కాట్ నమ్మాడు. లియనార్డో మోనాలిసా పెయింటింగ్ చేసేటప్పుడు దానికి ఐబ్రోస్ మరియు ఐ లాషెస్ ను కూడా పెయింట్ చేశాడు, కానీ అవి చాలా పలుచగా ఉండడంతో ఎక్కువగా క్లీన్ చేయడం వలన చెరిగిపోయాయి. మీకు తెలుసా, మోనాలిసా చిత్రాలు మొత్తం 3 ఉన్నాయని. అందులో ఒకటి మనకు తెలిసినది గొప్పది అయిన లియనార్డో గీసినది. రెండవది ప్రాడో మోనాలిసా. ఇది మ్యూజియం ప్రాడో మాడ్రిడ్లో ఉంది, అందుకని దీన్ని ప్రాడో మోనాలిసా అంటారు. ఇది లియనార్డో వర్క్ షాప్ లోనిది. మూడవది ఐల్వర్త్ మోనాలిసా. ఈ పెయింటింగ్ చివరికి ఐల్వర్త్ మోనాలిసా అనే అనధికారిక పేరును వెస్ట్ లండన్లోని ఐల్వర్త్లో ఉన్న బ్లేకర్ స్టూడియో నుండి స్వీకరించింది. 1910ల నుండి వివిధ రంగాలలోని నిపుణులు, అలాగే పెయింటింగ్ యాజమాన్యాన్ని పొందిన కలెక్టర్లు మోనాలిసా యొక్క మునుపటి రూపంగా పెయింటింగ్లోని ప్రధాన అంశాలు లియోనార్డో స్వయంగా రూపొందించినట్లు నొక్కి చెప్పారు. ఇది ఒరిజినల్ మోనాలిసా కంటే కొంచెం యంగ్గా ఉంది, అంటే ఆమె తక్కువ వయస్సులో ఉన్నప్పుడు లియోనార్డో గీశాడని అంటారు. ఇవి కాకుండా ఇంకొక న్యూడ్ వెర్షన్ కూడా ఉంది. మోనాలిసా పెయింటింగ్కు అభిమానులే కాదు, విరోధులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 6 సార్లు దాడులను ఎదుర్కొంది. 1956 సంవత్సరములో 2 దాడులు జరిగాయి. దక్షిణ ఫ్రాన్స్లోని మోంటౌబాన్లో మోనాలిసా ప్రదర్శనలో ఉన్నప్పుడు ఆమెపై మొదటి దాడి జరిగింది. ఒక విధ్వంసకుడు పెయింటింగ్పై యాసిడ్ విసిరాడు. లక్కీగా మోనాలిసాకు ఏమీ కాలేదు. రెండవసారి డిసెంబర్ 30, 1956లో మోనాలిసా తన రెండవ దాడిని ఎదుర్కొంది. ఉగో ఉంజాగా విల్లెగాస్ అనే నిరాశ్రయుడైన బొలివియన్ వ్యక్తి కళాఖండంపై ఒక రాయి విసిరి ఆమె మోచేయిపై కొంత రాపిడికి గురిచేశాడు. పెయింటింగ్కు జరిగిన నష్టం తరువాత సరిదిద్దబడింది. మోనాలిసా మరోసారి చెక్కుచెదరకుండా ఉంది. ఇకపై ఆమె బుల్లెట్ ప్రూఫ్ గాజు కేసింగ్తో రక్షించబడుతుంది. ఏప్రిల్ 1974లో జపాన్ పర్యటనలో ఉండగా టోక్యో నేషనల్ మ్యూజియంలో తాత్కాలికంగా ప్రదర్శించబడుతున్నప్పుడు మోనాలిసా తన వంటి కళా పోషకులకు మ్యూజియంలో అందుబాటులో లేకపోవడంపై నిరసనగా ఒక దివ్యాంగురాలైన మహిళ దాడి చేసింది. ఆమె ఆర్ట్వర్క్ను ఎరుపు రంగుతో పిచికారీ చేయడానికి ప్రయత్నించింది, కానీ గ్లాస్ ఉండటం వలన పెయింటింగ్కు ఏమీ జరగలేదు. ఆగస్టు 2, 2009లో అసంతృప్తితో ఉన్న ఒక రష్యన్ మహిళ మోనాలిసాపై కోపంతో ఒక సిరామిక్ కప్పును విసిరింది. అది బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుండటం వలన పగిలిపోయి పెయింటింగ్ పాడవకుండా ఉంది. ఫ్రెంచ్ జాతీయతను మంజూరు చేయనందుకు ఆ మహిళ కోపంగా ఉంది. ఆమె విధ్వంసానికి ప్రయత్నించింది. మే 29, 2022లో ఒక స్పష్టమైన వాతావరణ నిరసన తెలిపే వ్యక్తి పెయింటింగ్ను రక్షించే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ను పగులగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆపై గ్లాస్పై కేక్ను అద్ది గులాబీలను ప్రతిచోటా విసిరాడు. భద్రతతో బయటికి వెళ్లినప్పుడు ఆ 36 ఏళ్ల వ్యక్తి ఇతర సందర్శకులతో ఇలా అన్నాడు: భూమిని నాశనం చేసే వ్యక్తులు ఉన్నారు, దాని గురించి ఆలోచించండి. కళాకారులందరూ భూమి గురించి ఆలోచిస్తారని చెబుతారు, అందుకే నేను ఇలా చేశాను. గ్రహం గురించి ఆలోచించండి అని అన్నాడు. లౌవ్రే నుండి ఒక ప్రకటన ప్రకారం దాడికి ప్రయత్నించినందుకు పెయింటింగ్పై ఎటువంటి ప్రభావం లేదు. ఇది ఏ విధంగానూ దెబ్బతినలేదు. జనవరి 28, 2024 2 సంవత్సరాల లోపు మోనాలిసా రెపోస్ట్ అలమెంటే అనే సమూహం నుండి పర్యావరణ నిరసనకారులు ఫ్రాన్స్ యొక్క ఆహార సమస్యలపై దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో పెయింటింగ్పై గుమ్మడికాయ పులుసును విసిరారు. మరింత ముఖ్యమైనది ఏమిటి? కళ లేదా ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన ఆహార వ్యవస్థను కలిగి ఉండే హక్కు. నిరసనకారులలో ఒకరు న్యూయార్క్ టైమ్స్ ప్రకారం లా జియోకొండ యొక్క అవరోధం వెనుక నుండి చుట్టుపక్కల ఉన్న సమూహాలను అడిగారు. ఆమె రక్షణ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కేసింగ్ కారణంగా
మోనాలిసా మరోసారి ఈ ఘటనలో క్షేమంగా ఉండిపోయింది. ఎన్ని కారణాలున్న సరైన పద్ధతిలో స్పందించాలి కాని ఇలాంటివి చేయటం సరికాదన్నది నా అభిప్రాయం. ఇప్పటివరకు ప్రపంచములో అతి ఎక్కువగా కాపీ చేయబడిన పెయింటింగ్ మోనాలిసానే. ఇవి చాలానే ఉన్నాయి. ఆర్ట్ క్యూరియల్ వేలం హౌస్లు 1600 నాటి డా విన్సీ మోనాలిసా యొక్క నమ్మకమైన కాపీని పారిస్ వేలంలో 2,10,000 యూరోలకు విక్రయించాయి. మరియు ఇది అసలైన దానిని పోలి ఉంటుంది. ఇంకొకటి 17వ శతాబ్దపు మోనాలిసా కాపీ. ఈ పెయింటింగ్ ప్యారిస్లోని క్రిస్టీస్లో జరిగిన వేలంలో $3.4 మిలియన్ విక్రయించబడింది. ఇది హెక్కింగ్ మోనాలిసాగా ప్రసిద్ధి. కొంతమంది ఆర్టిస్టులు మార్షల్ దూసాం, సాల్వడార్ డాలీ, జీన్ మైఖేల్ బాస్క్విట్, ఆండీ వార్హోల్, యసుమాస మొరిమారా, కాజమీర్ మాలవిచ్, జాస్పర్ జాన్స్, బ్యాంక్సీ ఇంకా చాలామంది వాళ్ల క్రియేటివ్ ప్రాసెస్లో మోనాలిసా పెయింటింగ్ను వాడుకున్నారు కూడా. ప్రతి దేశం వారు కూడా మోనాలిసా మనదే అని ఫీల్ అయ్యేవారు. వారి కల్చర్కి తగ్గట్టుగా మోనాలిసా పెయింటింగ్ను మార్చుకుని ఆనందిస్తారు. ఇక్కడ ఉన్న కొన్ని ఉదాహరణలను చూడండి. మోనాలిసా మీద కొన్ని సినిమాలు కూడా తీశారు. ది థెఫ్ట్ ఆఫ్ ది మోనాలిసా 1931 జర్మన్ డ్రామా చిత్రం. ఇది నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఇంకొకటి 1966లో వచ్చిన ది మోనాలిసా హస్ బీన్ స్టోలెన్. మరొకటి మోనాలిసా ది స్టోరీ ఆఫ్ అన్ అబ్సెషన్. 2006లో వచ్చిన ద మోనాలిసా మిస్టరీ. 2014లో వచ్చిన రౌండ్ అప్రైజర్ ది ఐస్ ఆఫ్ మోనాలిసా వంటివి కొన్ని ముఖ్యమైనవి. ప్రపంచములో అతి ఎక్కువగా ప్రింట్ చేయబడినది కూడా మోనాలిసానే. కాఫీ కప్పుల మీద, టీ షర్ట్స్ మీద, హ్యాండ్ బాగ్స్ పైన ఇలా ఒక్కటేమిటి ఎన్నో ప్రొడక్ట్స్ పైన మోనాలిసా చిత్రాన్ని వాడుకున్నారు. మోనాలిసా స్టాంప్స్, కాయిన్స్ కూడా చాలానే ఉన్నాయి. మోనాలిసా మీద చాలా బుక్స్ కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది డాన్ బ్రౌన్ వ్రాసిన డావిన్సీ కోడ్. తరువాత దీన్ని 2006లో మూవీగా తీశారు. మోనాలిసా మీద ఉన్నటువంటి కవితలు, పాటలు ఇంకా దేనిమీద లేవనే చెప్పాలి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పెయింటింగ్లలో ఒకటి మోనాలిసా. 1962లో మోనాలిసా పెయింటింగ్ అత్యధిక బీమా విలువను కలిగి ఉన్నట్లు జాబితా చేసింది. పెయింటింగ్ బీమా విలువ $100 మిలియన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్గా మారింది. ఇది నేటి ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 1962 విలువ 2024లో $110 మిలియన్ ఉంటుంది. ఫ్రెంచ్ వారసత్వ రక్షణ చట్ట ప్రకారం దీనిని విక్రయించటం లేదా కొనటం నేరం. అతి ఎక్కువగా సందర్శించబడేది కూడా మోనాలిసానే. ప్రతి సంవత్సరం 7.8 మిలియన్ల మంది లౌరే మ్యూజియంకు వస్తున్నారు. వీరిలో 80% మంది కేవలం మోనాలిసాను చూడటానికే వస్తారు. ఇప్పుడు చెప్పండి, మోనాలిసా నిజంగా ఒక అద్భుతమే కదా? Thank you very much to watch my video. Baby, follow my command, like zombie. Go down on me, oh, with your coca body. Follow my command, like zombie. Go down on me, oh, with your coca body. Cause this your milky for front enough for me. Hold on for me, I no go to me corny. And if you're milking a fighty, I saw me to look. Gelato honey, oh baby, sumoyo di. Baby, gonna waka waka when you enter my licha. Baby, gonna will you give me sugar, wahala. Macho Mona Lisa, 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 Macho Mona Lisa. Mona Lisa, మీ ప్రేమ 100 ఏళ్లకిచ్చే నిషా. Mona Lisa,
మోనాలిసా నా గుండెలో తొల్లకొచ్చే నష